నీటి తరలింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు సంధించారు. ఏపీ నీటి దోపిడీని కాంగ్రెస్ సర్కార్ అడ్డుకోవడం లేదు అన్నారు నిరంజన్ రెడ్డి. శ్రీశైలంలో 854 అడుగులకు నీరు చేరగానే ఏపీ నీటిని తరలిస్తోందన్నారు. ఇప్పుడు వెలిగొండ ద్వారా నీళ్లు తరలించేందుకు ఏపీ సిద్ధమైందని, తెలంగాణలో ప్రాజెక్టులకు మాత్రం నీళ్లు మళ్లించడం లేదు అన్నారు నిరంజన్ రెడ్డి. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏం లేదు. టనల్ కాడ ఉండేటువంటి అప్రోచ్ కెనాల్ టనల్ అక్కడ ఉండేటువంటి గేట్లను తెరిస్తే చాలు శ్రీశైలం నీళ్లు 854 పొదిరెడ్డిపాడు అయిపోగానే 854కు డౌన్ అయింది శ్రీశైలం అంటే 840లో ఉండేటువంటి వెలిగొండ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసేస్తారు. 4.5 లక్షల ఎకరాల కోసం ఆ మార్కాపురం ఏరియా ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలో కలిపి 33 మండలాలలో 4.5 లక్షల ఎకరాలకు ఉద్దేశించినటువంటి ఈ వెలిగొండ ప్రాజెక్టును రేపు ఆగస్టు 31వ తారీఖు నాడు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏడబడుకుంటున్నారు రేవంత్ రెడ్డి, ఎక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తున్నారు మీరు? ఉన్న నీళ్ళని ఎనికే నల్గొండకు, పాలమూరుకు నీళ్ళు ఎనికే చేతనైతే లేదు. పాలమూరు రంగారెడ్డి తయారై ఉన్నటువంటి సిస్టమ్ను ఆపరేట్ చేయనికే చేతనైతే లేదు. మీకు మిగిలిన పనులు పూర్తి చేయనికే చేతనైతే లేదు. అది కూడా దిగువన పెట్టిన మనం సోర్స్ వాళ్ళకి 840, 854 వచ్చే కంటే ముందే 802లో ఉండేటువంటి సిస్టమ్ను వాడుకునేటువంటి తెలివిలేని, చేతగాని, అసమర్థ ప్రభుత్వం ఇది.